7 సంవత్సరాలు వయసు కలిగినటువంటి బాలికను రేప్ చేసి మరి పత్తికొండ మెయిన్ బజార్లో పోలీస్ స్టేషన్ ముందు మొత్తం డిఎస్పీ ఆఫీస్ బహిరంగంగా తిరుగుతున్న విషయం మరి పత్తికొండ ప్రజలందరూ కూడా తెలుసు. దీని విషయం తెలుగుదేశం పార్టీగా మా దృష్టికి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఇక్కడ కూడా ఒక ఆడపడుచుంది శ్రీదేవమ్మ గారు ఎమ్మెల్యే గారు. మేము ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతారని లేదా అసత్యాలు చెప్తారని ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో మేమందరూ కూడా వారం రోజులు చూసాం. రేప్ చేయబడినటువంటి బాలిక, ఎందుకంటే పేరు చెప్పడం లేదు, ఎందుకంటే ఆ పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాలు ఆలోచన చేశాం, అన్ని రకాల ఎంక్వైరీ చేశాం, న్యాయం జరుగుతుందని కూడా చూసాం. వారం రోజులు టైం ఇచ్చాం. మరి ఈ క్షణం వరకు కూడా పోలీసు కానీ ఇక్కడున్నటువంటి ఆడపడుచుల ప్రతినిధిగా చెప్పబడుతున్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు కానీ మరి ఆడపడుచులే నా ఊపిరి, నా అక్కజల్లెండ్లు అని మీటింగ్లో ఘనంగా చెప్పే ముఖ్యమంత్రి కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ 7 సంవత్సరాల బాలికను న్యాయశాస్త్రం చెందినటువంటి వైఎస్ఆర్సీపీ అడ్వకేట్ మునిరంగడు రేప్ చేస్తే ఎందుకు మాట్లాడడం లేదు? ఇది ఒక యాంగిల్ అయితే, రెండవ యాంగిల్ మరి ఇక్కడే డిఎస్పీ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రజల మానాలను రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖద్దరు చొక్కలు వేసుకోలేదు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ చొక్కలు వేసుకుని వాళ్ళు కండువలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. వారం రోజులు జరిగింది. ఇదే మీ ఇంట్లో మీ ఆడపడుచులు జరిగితే మీరు గమ్మునుంటారా? ఇదే మీ అక్కజల్లెళ్ళు జరిగితే ఊరుకుంటారా? కేసులు పెట్టరా? వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు అయితే కొమ్మలు వచ్చింటాయా, లేకుంటే సీఎం చెప్తే వింటారా? మీ మీద ఏ ప్రెజర్ వచ్చింది అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున నిలదీస్తూ ఒకటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా మంత్రులకి హెచ్చరిస్తున్నాం. 7 సంవత్సరాల బాలిక మరి ఎంత మానసిక క్షోభ గురి చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించమని నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకోసమే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజల మధ్యలో జీవించాల్సినటువంటి అర్హత కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ అడ్వకేట్ మునిరంగన్ని, మానవ మృగాన్ని నడి రోడ్లో ఉరి తీయాలి. వెంటనే ప్రజలందరి సమక్షంలో చనిపోయే వరకు ఉరి తీయాలని కూడా డిమాండ్ చేస్తూ, ఇప్పుడైనా పోలీసులు ప్రజల ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఖజానా నుంచి మీకు జీతాలు రావడం లేదు. దయవుంచి ఇప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ క్షణమైనా కేసు పెట్టి రిమాండ్ చేయాలి. చేయకపోతే మరి తీవ్ర పరిణామాలు. ఈరోజు పత్తికొండ పోలీస్ స్టేషన్కి వచ్చాం, రేపు ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.